రోజు మనతో సెన్సేషనల్ హిట్ రజాకర్ మూవీ డైరెక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సో, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎనీవేస్ కంగ్రాట్స్ సో, బికాజ్ ఇది నా పర్సనల్ గా చెప్తుంది. నేను మూవీ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి థియేటర్లో. ఒక 1 hour బాబోయ్ అని కళ్ళు మూసుకున్న సీన్స్. సో ఇట్స్ రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. అసలు డైరెక్టర్గా ఎందుకు ఈ మూవీని చూస్ చేసుకున్నారు? ఐ మీన్ హిస్టరీ ఉన్న ఇలాంటి మూవీని చూస్ చేసడానికి రీజన్ ఏం లేదు, ఒక డిఫరెంట్ మూవీ చేయాలి, డిఫరెంట్ మూవీతో స్టార్ట్ అవ్వాలి. రెగ్యులర్ లవ్ స్టోరీస్, రెగ్యులర్ యాక్షన్ స్టోరీస్కి ఒక రకంగా ప్రస్తుతం టైం కాదు, సినిమా స్టైల్ మారింది. కాబట్టి ఏంటంటే మంచి సబ్జెక్ట్ ఏముంటుంది, ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వచ్చింది. హిస్టరీ, తెలిసిన హిస్టరీ. మీరు సీరియల్ డైరెక్షన్ నుంచి వచ్చారు. రావడంతోనే ఒక హిస్టరీ అంటే ఇది అవుతుందా లేదా అని దట్టు చాలా మందికి తెలియదు. అమ్మో ఇలాంటి ఒక స్టేజ్ నుంచి మనం ఇప్పుడు ఇలా ఉన్నామా అనేలా చూపించారు. బట్ అక్కడ అంటే అలా చూపించాలి అనుకున్నప్పుడు మీకు ఏమైనా ఒడిదుడుకులు వచ్చాయా? ఇక్కడ ఫస్ట్ సీరియల్ అనేది ఏంటంటే సీరియల్ నుండి రావడం కాదు, నేను సినిమా నుండే సీరియల్ చేస్తాను. సినిమా నుండి సీరియల్. నేను రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్. సో రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్గా రాఘవేంద్రరావు గారి అండర్లో సినిమాలు యాజ్ ఏ కో డైరెక్టర్గా ఆయనకు సినిమాలు చేసుకుంటూ వచ్చాను, యాడ్స్ చేసుకుంటూ వచ్చాను, సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. సో కాబట్టి ఏంటంటే నేను మిక్స్డ్, ఒక సీరియల్ అనే కాదు. అయితే ఏంటంటే ఎక్కువ సీరియల్స్ చేశాను. బికాజ్ ఆఫ్ హిట్ ఆల్సో నాకు ఎక్కువ అంటే ఎవరికి రాని అవకాశాలు నాకు సీరియల్స్లో వచ్చినాయి, మంచి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యా. బట్ నేను ముందు నుంచి సినిమా పర్సన్, సినిమా నుంచి అటు వెళ్ళా. నాకు వర్క్ కావాలి. అది టీవీయా, మూవీయా, యూట్యూబా, యాడ్ ఫిల్మా ఇలా కాదు, నాకు వర్క్ కావాలి. 24 hours నేను బిజీగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి చేశాను. తర్వాత సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒడిదుడుకులు, సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు రాలేదు. కానీ సినిమా ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, అంటే ఒక పోస్టర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని వచ్చినాయి. అప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలే. మనకి ఇలా జరగాలి, ఇలా అవ్వాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మీరు ఓన్లీ హిస్టరీ ఆలోచించారు. మంచి హిస్టరీ చేస్తున్నాం, మంచి సినిమా చేస్తున్నాం. ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పడానికి డేర్ చేయలేదు. ఎందుకు డేర్ చేయలేదంటే ఒక్కొక్క రీజన్, కొన్ని రీజన్స్ ఉన్నాయి. కొందరు చెప్పారు అంటే కరెక్ట్ గా నిజాన్ని చెప్పలేదు, అందులో నుంచి ఎక్కడో ఒక సోర్స్ తీసుకొని సినిమాటిక్ గా చెప్పారు. మనకేంటంటే ఒక నిజం చెప్పాలి, ఒక ఫ్రీడమ్ ఫైట్ దాగిపోతే కరెక్ట్ కాదు. చరిత్ర ముందు తరాలకు తెలియాలి, తెలిస్తే అందులోని మంచి తెలుసుకుంటారు, చెడును పాటించకుండా ఉంటారనే ఉద్దేశంతోనే మనం చరిత్ర చూస్తాం, చరిత్ర చదువుతాం. సో ఇంత గొప్ప చరిత్ర చెప్పకపోవడం ఏంటి అని చెప్పాలనుకున్నది తప్ప అక్కడ ఏదో కాంట్రవర్సీ చేయాలని కాదు, ఆ ఉద్దేశం మందిగా. బట్ కాంట్రవర్సీ అవ్వడం వల్లే మూవీ ఆ లెవెల్లో హిట్ అయిందంటారా? కాంట్రవర్సీ అవ్వకపోతే ఇంకెక్కువ హిట్ అయ్యేది. అంతే అంటారా? కాంట్రవర్సీ అవ్వడం వల్ల ఈ మూవీ ఒక వర్గానికి సంబంధించిందేమో, ఒక వర్గానికి వ్యతిరేకమేమో అనే ఒక పనికిరాని ఆలోచన వచ్చింది. అది అవ్వకుండా ఉంటే ఆ సినిమా హిట్ ఇంకో రకంగా ఉండేది. అంటే మీకు ఎలాంటి థ్రెట్ కానీ అలాంటివి ఏమన్నా ఈ మూవీ అయిన తర్వాత ఏం లేదు. జస్ట్ ఆ పోస్టర్ రిలీజ్ చేసిన టైంలో, టీజర్ రిలీజ్ చేసిన టైంలో వచ్చినవి. తర్వాత సద్మా ఏం లేదు, నార్మల్ అయిపోయింది. మీరు ఏమి భయపడడం కానీ, చెయ్యాలా వద్దని కన్ఫ్యూజన్ స్టేజ్ కానీ మీరు రాలేదా ఆ టైంలో? ఎవరికి భయపడి నా వర్క్ ఆపుకునే రకం కాదు నేను. నేను భయపడను. నాకు అసలు భయం అనేది పెద్దగా ఏమి ఉండదు నాకు. మేబీ అది భయానికి ఆలోచనకు తేడా ఉంటుంది. నేను ఆలోచిస్తా, ఎందుకు వీళ్ళు తప్పు అర్థం చేసుకుంటున్నారు, అది కాదే మన పాయింట్ ఆఫ్ వ్యూ, అది కాదే అనిపిస్తుంది తప్ప భయపడాల్సిన అవసరం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో